హాయ్ అండి. వెల్కమ్ టు రవలీస్ కిచెన్. ఇవాటి మన రెసిపీ వచ్చేసి పాలకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి ఇడ్లీలలోకైనా దోశలలోకైనా ఎటువంటి టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకైనా బాగుంటుంది. మనకి పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకు వారానికి ఒక రోజైనా దీన్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి చూసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. నూనె 3 టేబుల్ స్పూన్లు, పాలకూర 1 కట్ట, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. అందులో ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర అనేది చిటపటలాడాక అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుందాము. వీటన్నిటిని బాగా దోరగా వేయించేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్టయితే అవి మాడిపోతాయి. ఇవి మంచి వాసన వచ్చేలాగా వేయించేసుకుందాము. చూడండి బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. అందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుందాము. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోండి. చూడండి బాగా వేగిపోయాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పాలకూరని నేను సన్నగా కడిగి పెట్టేసుకున్నానండి. వాటన్నిటిని ఆ ఆయిల్లో వేసేసుకుందాము. ఈ పాలకూరని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకి ఆ పచ్చివాసన అనేది పోతుందండి. అందుకని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసుకొని. అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుందాం. చింతపండుని ఇలా వేయడం వల్ల ఆ వేడికి చింతపండు అనేది మెత్తబడుతుందండి. మనం మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకున్నప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. చూడండి పాలకూర అనేది బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చల్లారే వరకు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక పప్పులు వేయించుకున్నాం కదండి, అవి చల్లారిపోయాయి. వాటన్నిటిని అందులో వేసేసుకుందాము. మనం పప్పులు ఇలా వేసుకొని మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. అలానే కమ్మటి వాసన కూడా వస్తుంది. అలా కాకుండా మనం వాటర్ వేసేసి ఫస్టే పట్టామంటే పప్పులు అనేటివి మెత్తగా రుబ్బవు. అందుకని దీన్ని మనము ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాము. చూడండి బ్లెండ్ అయిపోయింది. ఇలా కచ్చా పచ్చాగా బ్లెండ్ అవుతుందండి. దీంట్లోనే మనం ఇందాక పాలకూర ఉంది కదండి, ఆ పాలకూర కూడా చల్లారిందండి. అందులో వేసేసుకుందాము. అందులోనే ఉప్పు రుచికి సరిపడా వేసేసుకోండి. అందులోనే కొన్ని వాటర్ పోసుకుందాము. మీకు కావాల్సినన్ని వాటర్ పోసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోండి. చూడండి నేను పట్టుకున్నాను. ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి మార్చేసుకుందాము. అంతేనండి, ఆల్మోస్ట్ మన పాలకూర పచ్చడి రెడీ అయిపోయినట్టే. పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పాలకూర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసుకొని చూడండి. నేను వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసము ఒక బాండీ పెట్టుకొని స్టవ్ పైన అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. అందులోనే ఒక 1/4 టేబుల్ ఆవాలు వేసుకున్నాను. అందులోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. ఈ ఆవాలు అనేటివి చిటపటలాడే వరకు ఆగండి. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ ఇలా మధ్యలో చుంచి వేసేసుకున్నాను. వీటన్నిటిని ఒక 30 సెకండ్ల పాటు అలా వేయించేసుకోండి. అంతేనండి, మన తాలింపు రెడీ అయిపోయినట్టే. ఈ తాలింపును మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర పచ్చడి,
దాని మీద వేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే హెల్దీ ఐటమ్ పాలకూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.